గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు కలహాల కారణంతో జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయిలు అత్తారిళ్లలో మాత్రం నరకాన్ని అనుభవిస్తున్నారు. భార్యపై అనుమానంతో కొందరు దారుణాలకు పాల్పడుతూ ఉంటే మరికొందరు భర్తలు ప్రవర్తిస్తున్న తీరు భార్యలను బలి తీసేసుకుంటున్నాయి. తాజాగా భర్త అనుమానించాడని 4 ఏళ్ల కొడుకుతో కలిసి మహిళా హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు విషాదాన్ని నింపింది. ఈమె పేరు ఝాన్సీ. 2012వ సంవత్సరంలో కసింకోటకు చెందిన అచ్యుతరావుతో ఆమెకు వివాహం జరిగింది. ఎన్నో కలలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన ఝాన్సీకి అవన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి. పెళ్లైన మరుసటి రోజు నుంచే భర్త వేధింపులు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి కూడా భర్త చూపిస్తున్న శాడిజాన్ని, డిస్క్రిపెన్సీని ఆమె తట్టుకోలేకపోయింది. చివరికి కొన్ని రోజుల్లోనే మళ్ళీ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. దంపతులు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమేనంటూ పుట్టింటి వారు నచ్చజెప్పారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరికీ పెద్దల సమక్షంలో రాజీ కూడా కుదర్చడం జరిగింది. మళ్లీ కాపురానికి పంపించారు. అలా కొన్ని రోజులు గడిచాయి. 4 ఏళ్ల క్రితం దంపతులకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నుంచి అచ్యుతరావు మళ్లీ సైకోలా మారిపోయాడు. అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా భార్యని తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేక ఝాన్సీ మళ్లీ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. చేసేదేమీ లేక కొద్ది రోజులకే ఆమె తండ్రి మరణించడంతో అతని హోంగార్డ్ ఉద్యోగం ఝాన్సీకి ఇప్పించారు కుటుంబ సభ్యులు. దీంతో ఝాన్సీ బాబును చూసుకుంటూనే అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఝాన్సీకి హోంగార్డు ఉద్యోగం రావడంతో భర్త మళ్లీ రాజీ ప్రయత్నాలు చేశాడు. ఈసారైనా భర్త మారుతాడు అన్న నమ్మకంతో ఝాన్సీ మళ్లీ కాపురానికి వెళ్ళింది. అయినా సరే అతను మారలేదు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రవర్తించాడు. పైగా ప్రతి విషయానికి ఝాన్సీని అనుమానించాడు. పెళ్ళైన 13 ఏళ్లైనా భర్త మారనే లేదు. అత్తింట్లో కంటే పుట్టింట్లోనే ఎక్కువగా ఉన్న ఝాన్సీ చివరికి విసిగి వేసారిపోయింది. ఎంత ఎదురు చూసినా తన బ్రతుకు మారడం లేదని కుమిలిపోసాగింది. భర్త శాడిజాన్ని తట్టుకోలేక 4 ఏళ్ల కొడుకుతో సహా ఏలూరు కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మళ్ళా నేను చూసుకుంటాను బా అంటే ఇంకా అమ్మాయికి అసలు తెలిపింది. ఎప్పటికైనా మాట్లాడలే, బాగా చూసుకుంటాడు, పిల్లడికి తండ్రి కావాలని ఇంకా ఉద్దేశంతో తను అక్కడికి వెళ్ళిపోయింది. అయినా వేధింపులు మొదలు పెట్టాడు అనుమానం జబ్బుతోని. ఆ అనుమానం జబ్బులతో ఎన్నోసార్లు బాధపడి నాతో చెప్పింది, నేను ఆ అబ్బాయికి మందలించడం, దీనికి మందలించి ఇద్దరికి నచ్చ చెప్పి దాన్ని కలిసి ఉండండి లేదా విడిపోండి అని కూడా చెప్పాను సార్. లేదు, ఆ అబ్బాయి విడాకులు ఇవ్వడానికి అయితే ఎప్పుడు ముందుకు రాలేదు. అయితే దీన్నే ఇమ్మనివాడు కానీ ఆ అబ్బాయి ఇవ్వలేదు. నన్ను ఇమ్మంటే పెట్టి నాకు ఇష్టమని నీతో ఉండడం, ఈ అమ్మాయి అనేది అయితే నాకు ఇష్టం అని అనేవాడు. అలా కలిసి ఉంటున్నారు. ఇంకసారి మరి ఏ పెద్ద బలమైన కారణం అయిందో తెలియదు సార్. ఈ అమ్మాయి అయితే ఏం చెప్పకంటనే ఈ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికి తీశారు. అచ్యుతరావు వేధింపులు తట్టుకోలేకే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు పోలీసులు. భర్త అచ్యుతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త ఆ అనుమానం మీద అదేవిధంగా ఆమెకు హెరాస్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని మీద గతంలో కూడా కసింగడ పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్, అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ అతను హెరాస్మెంట్ తగ్గలేదు. సో అందులో భాగంగా 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ ఉదయం కూడా గొడవ పడడం జరిగింది హెరాస్మెంట్. సో ఆమె 7వ తేదీ సాయంత్రం తన బాబుతో పాటు బాబు వచ్చి ఇక్కడ మన సంయుక్త స్కూల్లో చదువుతున్నాడు, యూకేజీ. ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చి అతను బుక్స్ని ఇక్కడ గాంధీనగర్లో ఉన్న వాళ్ళ అక్క దగ్గర బుక్స్ అన్నీ కూడా పెట్టేసి తుంపాల దగ్గర ఉన్నటువంటి ఏలేరు కెనాల్లో బాబుతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వాళ్ళ భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. చూసారా, భర్త వేధింపులు, పుట్టింటికి వెళ్ళడం, మళ్ళీ కాపురానికి రావడం, ఇదే ఆమె జీవితం అంతా జరిగిపోయింది.
ఓవైపు బాబు మరోవైపు హోంగార్డు ఉద్యోగం ఉన్నా సరే శాడిస్టు భర్త అనుమానం ఆమె జీవితాన్నే ఏకంగా బలి తీసేసుకుంది. చివరికి 4 ఏళ్ల చిన్న పిల్లాన్ని కూడా చంపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే మీరైనా తెలుసుకోండి, ఆలు మగలు అన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకాలి తప్ప అపార్థం చేసుకుని మీ జీవితాలని బలి చేసుకోకండి. మరొక క్రైమ్ సీన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.